ఆహ్, మొండోడు రాజు కంటే బలవంతుడంటారు. ముద్రగడ పద్మనాభం అనేటటువంటి ఆయన మొండోడు అనాలి. ఎందుకంటే నేను పవన్ కళ్యాణ్ ఓడించకపోతే గనక పేరు మార్చుకుంటాను, రెడ్డి పెట్టుకుంటానని నిజంగానే పెట్టుకున్నాడు. గెజిట్‌లో మరి మార్పించుకున్నాడు. అంత మొండోడు. ఆయన ఇప్పుడు మళ్ళీ చాలా రోజుల తర్వాత ఒక బహిరంగ లేఖ చంద్రబాబు గారికి రాశారు. ఈ మధ్య గాడి తప్పిన రాక్షస పాలనలో దహనకాండ చూస్తున్నానండి. దీనికన్నా గౌరవ ప్రధానమంత్రి గారిని కోరి మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఎమర్జెన్సీ పెట్టమని అడగండి. దీని ద్వారా ప్రతిపక్షాన్ని మీ పదవీ కాలం అయ్యే వరకు జైల్లో పెట్టడానికి ఉపయోగపడుతుందని నా బలమైన అభిప్రాయం అండి. మాజీ మంత్రులు రజనీ గారిని, అంబటి గారిని, జోగి రమేష్ గారిని ఘోరాతి ఘోరంగా అవమానించడం ఎంతవరకు న్యాయం అండి? దేశంలో ఏ రాష్ట్రంలో అయినా మీలాంటి పాలన ఎక్కడైనా ఉన్నదా అండి? తిరుపతి లడ్డు నెయ్యిలో కల్తీ జరగలేదని సిబిఐ వాళ్ళు రిపోర్ట్ ఇవ్వడంలో మీరు చెప్పింది పచ్చి అబద్ధం అని తేలిపోవడం వల్ల అబద్ధాన్ని కప్పిపుచ్చుకోవడానికి మీరు పడుతున్న ఆ పాట్లు ఇంత అంతా కాదండి. ఒక మాట చంద్రబాబు నాయుడు గారు, మా తండ్రి గారు అప్పుడప్పుడు మాట్లాడుతున్నప్పుడు ఎప్పుడూ అబద్ధం ఆడొద్దు. ఒక అబద్ధానికి 100 అబద్ధాలు చెప్పినా సరి చేయలేము జాగ్రత్త అని చెప్పేవారండి. ఈరోజు మీరు ఆడిన అబద్ధానికి మీరు, మీ పార్టీ ఎంతో నష్టపోయిందండి. సిబిఐ వారి రిపోర్ట్ వచ్చిన తర్వాత అయినా నేను కల్తీ గురించి చెప్పింది పొరపాటు అయిందంటే చాలా బాగుండేదండి. మీ గౌరవం పెరిగేదండి. బాబు గారు మరొక చాలా ముఖ్యమైన విషయం అండి. తమరి పరిపాలనలో ఎంతసేపు కాపు కులాన్ని టార్గెట్ చేస్తున్నారు. గతంలో నా కుటుంబాన్ని, ఈరోజు అంబటి గారి కుటుంబాన్ని అవమానాలకు గురి చేస్తున్నారు. ఎంతవరకు మీకు మంచిదనిపిస్తుందండి? గతంలో ఈ కులానికి మీకు అధికారం రావడం కోసం బీసీ రిజర్వేషన్లు ఇస్తానని అధికారంలోకి వచ్చిన తర్వాత తమరు మొండి చేయి చూపించడం అందరికీ తెలిసిందే. ఈ కులం మీద ఈ కులం మీ మీద ఎంతో కోపంగా ఉన్న గౌరవ డిప్యూటీ ముఖ్యమంత్రి గారిపై ప్రేమతో మీకు మద్దతు ఇవ్వడం జరిగిందని నా అభిప్రాయం అండి. వారి మద్దతు ఇవ్వడం వల్ల మీరు జైల్లో ఉన్నప్పుడు డీలా పడిపోయిన మీ కార్యకర్తలు రోడ్డు మీదకి వచ్చిన సంగతి, ఈరోజు అధికారంలోకి వచ్చిన సంగతి నిజం కాదా ముఖ్యమంత్రి గారు? అయినా ఈ కులం మీద ఎప్పుడు మీరు రగిలిపోతానే ఉన్నారు. దయచేసి మా కులాన్ని ఈ రాష్ట్రం నుండి వేరే రాష్ట్రానికి కట్టుబట్టలతో పంపించే కార్యక్రమం చేయండి. ఇది ముద్రగడ పద్మనాభ రెడ్డి అని మరి ప్రత్యేకించి పెట్టారు.